వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈరోజు అయితే డే 2 ఆఫ్ వరలక్ష్మి వ్రతం స్వీట్ స్పెషల్ ఏదైనా అనుకోండి. సో ఈరోజు మేము ఒక కొత్త వంటకం చేస్తున్నాం అనమాట. కొత్తదేం కాదు, కొత్తదంటే నిన్న చేసిన వంట కాకుండా ఈరోజు వేరే వంట అని అర్థం. ఇక జ్యూసెస్ ఏం చేస్తారు. సో మా డే 2 ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కొబ్బరి తురిమింగ్. సో నిన్న కూడా తురిమినాము, ఈరోజు కూడా తురిమినాం అనుకుంటా అన్నారా. కొబ్బరి అనేది మ్యాండేటరీ గైస్, మోస్ట్ ఆఫ్ ద స్వీట్స్లో వాడుతారు కాబట్టి ఈరోజు కూడా వాడుతాం. స్వీట్ అని హింట్ ఇచ్చా. ఏం స్వీట్ అనేది లోకల్ చేద్దాం. ఒకటే మ్యూజిక్ అని ఇట్లా చేస్తాను గైస్. నిన్న చేసిన రవ్వ లడ్డు మేము ఆల్రెడీ కొన్ని పక్కకు తీసేసాము, టేస్ట్ చేస్తాం. ఫింగర్ లికింగ్. I'm taking half kg half kg 500 grams కొంచెం salt, oil. ఓకే. అందరూ ఆయిల్ లాస్ట్లో వేస్తారు, నాకు ఎందుకో తెలియదు ఫస్ట్లో వేయడం అలవాటు. పిండిలో బాగా మిక్స్ అవుతుంది. మైదా పిండి దీంట్లోకి అదేమి గోధుమ పిండి వేస్తారో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్, ఐడియా లేదు, అంటే గుర్తు రావట్లేదు. సో ఐఎమ్ ఓన్లీ యూజింగ్ మైదా. చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా విసుగు, ఎందుకంటే దీంట్లో మనం చేసేటప్పుడు పిండి మిగిలి వస్తుంది కాబట్టి అది ఏమవుతుందంటే పిండి గట్టిగా అవుతుంది. బాగా కలిపేసి పిండి ఇట్లా రెడీ అయిపోయింది. దీన్ని మనం నెక్స్ట్ పొడిలన్నీ వేసి దాంట్లో స్టఫింగ్ అంతా రెడీ చేసుకునేంత వరకు ఇది సెట్ అవుతుంది బాగా మెత్తగా. కవర్ చేసేసి పొడన్నీ వేసుకునేంత వరకు రెస్ట్ అవ్వాలి. సెట్ పౌడర్ ఫస్ట్ శనగగింజలు, ఆ తర్వాత నువ్వులు, ఆ తర్వాత కొబ్బరి, శనగపప్పు అది అట్లనే వేసుకోవచ్చు. క్వాంటిటీస్ అడగద్దండి ఫ్రెండ్స్, ఏదో మనకు వచ్చినట్లు చేస్తున్నాం. సో ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత వీటి పొట్టు తీసేసి మిక్సీ పెట్టాలి. ఇవి నల్ల నువ్వులు గైస్, ఇంగ్లీష్లో సెసమీ సీడ్స్. ఇవి కూడా కొంచెం లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసి, ఇవి 100 grams తీసుకున్నాను నేను. లైట్గా పోస్తుంది. సో ఐ థింక్ రెడీ అయినాయి. ఇది కూడా ఆరండి, కొంచెం ఆరిన తర్వాత
ఈ రెండు ఆరడానికి పెట్టాను గైస్. మీన్ వైల్ ఈమె చూడండి, నేను కొబ్బరి తీసేదానికి ఎంత కష్టపడతాను. వా ట్రయింగ్ వెరీ హార్డా. ఏం రెడీ అయినా వేసుకొని యుద్ధానికి సిద్ధమైనవా? ఇక్కడ ఒకసారి కెమెరా బ్లాక్ అయిపోయింది. సో ఇప్పుడైతే అన్ని ఆల్మోస్ట్ ఏం చేసుకున్నాం గైస్. నాకు వచ్చు నీకొచ్చా? ఏం దీపు అట్లా కూర్చున్నా? దీపు తెల్లగా కనిపిస్తుంది. ప్లేస్ పిసక్కన్నా. అదే సారీ, స్మాష్ చేస్తున్నాం. స్మాష్ ఇంకా ఏం చిండాల మీరు? ఇంకేమన్నారా? ఓకే. బాగా నలిపేసాను. ఆల్మోస్ట్ అది పొట్టంతా వచ్చేసింది. కొంచెం ఉండేటి ఎట్లా అట్లానే ఉండని ఇది చెరగాలన్నమాట. తీసేసాను. ఇప్పుడు ఇవి మళ్ళీ నువ్వులు, శనగపప్పు అవన్నీ మిక్సీకి వేసుకుంటాం. ఈరోజు మా డే 2లో వంట వచ్చేసి కజ్జికాయలు గైస్. మీ భాషలో ఏమంటారో చెప్పండి. మా ఊర్లో అయితే కజ్జికాయలు అంటారు. ఇంకేమంటారు ఇంకా? మా ఊళ్ళో కూడా కజ్జికాయలు అంటే ఇంకా నువ్వు వినిండే దాంట్లో ఏమైనా అన్నారు ఎవరైనా డిఫరెంట్? కజ్జికాయలనే అన్నారు ఆల్మోస్ట్ అంతా. అదే కుడుములు కూడా అంటారా? కాదు, కుడుములు వచ్చి అవి స్టీమ్ రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకుందాం. ఇవి నువ్వులు, బ్లాక్ నువ్వులు, ఇవి శనగింజలు, నువ్వులు ప్లస్ శనగపప్పు, షుగర్. సో మనం మిక్సీకి ఏం కాదు, ఈ మూడు ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు అన్ని మిక్సీకి వేసుకోవాలి. వేసుకుంటాయి. ఫస్ట్ శనగింజలతో స్టార్ట్ చేస్తున్నాను. మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ ఫర్ ఇంటూ అదర్ షుగర్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ 1 kg అది ½ kg పడుతుంది. అవును. గైస్ అయిపోయింది గైస్. మొత్తం ఏమంటారు ఇది? దీని ఏమంటారు? స్టఫ్ పొడి. మీరు ఏదనుకుంటే అది. చూసారా ఎంత? ఇదైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా తీసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని బాగా ఇట్లా డిప్ చేసుకొని వేసి రుద్దుడే. చపాతీ మాస్టర్ కాదు, పరోటా మాస్టర్.
అక్కకి హ్యాండ్ ఓవర్ చేసాం. చూద్దాం. తిరిగి తిరిగి నాకే వచ్చిందంటే దుద్దే. వాళ్ళు అట్లే వాళ్ళు ఎక్కువ స్టఫ్ తింటారు. అట్లే బాగుంటుంది. దుద్దుతుంది కదా నీ కాళ్ళు నీ పన్ను చూడు. మతి ప్రసాద్ ఇట్లా వేసుకుని మధ్యలోకి ఈ వారంలో పడకన్నా చేసే మూడు ఎందుకు చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. అంటేనేమో హర్ట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే చెప్పాలన్న ఇంట్రెస్ట్ పూర్తిగా సోకేరా దుద్దుకోరా. ఏడొక దుద్ది భిన్న అయిపోవాలనేసి భిన్న అయిపోవాలని రేఖ చూడండి. టైం చాలదని చెప్పేసి అని ఏదో ఎత్తుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాను రేఖ. వస్తే చూస్తాను అట్లని. నేను వాటర్ బాటిల్తోనా ఏదో ఒక బాటిల్ నాకు షేప్ వస్తే చాలు. టెక్నాలజీ కజ్జికాయలు చేయడం అయిపోయింది గైస్. ఇన్నైనాయి గైస్ టోటల్. చాలా టైర్డ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 1 అయిపోతుంది టైం. ఫైనల్లీ మా వంటలు అయిపోయినాయి గైస్. రేపటికి మేము ఇంటికి పోవడానికి సిద్ధం. సో ప్యాకింగ్ కూడా అయిపోతుంది. సో మీరు కూడా చూసేసేయండి మేము ఏమేమి చేస్తామని. సో
సో కజ్జికాయలు 2 బాక్సెస్ అండ్ రవ్వ లడ్డు 2 బాక్సెస్ అండ్ మురుకులు 2 బాక్సెస్. బాయ్ రేఖా, గుడ్ నైట్. Bye guys, see you guys in my next video. Bye.